అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం మొదటి వచనం. 20వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం అందరూ నాతో కలిసి. ఈ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. రైట్ చూడండి, మొదటి వచనం. ఈ అల్లరి అణిగిన తర్వాత, ఇక నా వైపు చూడండి. ఎఫెసు పట్టణంలో రేగిన అల్లరి ఇంత అంతా కాదు. పౌలన్నా బతకాలా, మేమన్నా బతకాలా, చంపందే నిద్రభం అని ఎఫెసు పట్టణస్తులంతా తిరుగుబాటు చేశారు. వీళ్ళందరికీ ఆద్యుడెవరు? ఒక కంసాలి. వాళ్ళు అర్తిమిని ఆరాధిస్తూ వెండి గొళ్ళను తయారు చేసే పూజారి. ఆ పట్టణస్తులందరినీ రెచ్చగొట్టి పౌలన్నా బ్రతికుండాలా, మేమన్నా బ్రతికుండాలా, పౌలును చంపిన దాకా మేము మౌనంగా ఉండమని విపరీతమైన అల్లరి జరిగింది. వాస్తవంగా పట్టణంలో పౌలు ఎరిగిన వాళ్ళు అంతగా లేరు, ఉంటే ఒకళ్ళిద్దరు ఉన్నారు. కానీ దేవుడు కర్ణాన్ని వాడుకొని ఆ భయంకరమైన విపత్తు నుంచి పౌలును తప్పించాడు. గడిచిన దినాల్లో విన్నాం. సహాయం దొరకదు అనుకున్న చోట కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని మన దేవుడు పంపించగలడు. ఎక్కడ సహాయం దొరకదు అనుకున్న చోట కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించగలుగుతాడు. సరే, ఇంత విపరీతమైన అల్లరి జరిగిన తర్వాత చాలామంది అనుకున్నారు, ఇక పౌలుని చంపేస్తారా, అయిపోయిందిరా పౌలు పని, ఇక పౌలు అనేవాడు భూమి మీద బ్రతకడరా, చంపేస్తాడరా అని అనుకున్నారు. అలా అల్లరి రేగింది నిజమే. అల్లరి రేగింది అనేది ఎంత ఖచ్చితమో, ఆ అల్లరిని దేవుడు అణిచివేశాడు అనేది కూడా అంతే ఖచ్చితం. ఆమేన్. ఈ అల్లరి అణిగిన తర్వాత అని చూస్తున్నాం కదా. ఆ అల్లరి అణిగిన తర్వాత, అల్లరి రేగింది నిజమే. ఆ రేగిన అల్లరి కొంతకాలం తర్వాత దేవుడు దాన్ని ఏం చేశాడు? అణిచేశాడు. దైవజనమా, ఈరోజు మనం వినబోయే సందేశం యొక్క సారాంశం ఏంటంటే, నీకు నాకు ఆటంకంగా ఏ వ్యక్తులు, శక్తులు మన పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడకుండా ఏ వ్యక్తులు, శక్తులు ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ అణిచివేయటానికి దేవుడు సమర్థుడు. ఆయన అణిచివేసి నీ మీద ఆయన ప్రణాళిక ఏదో, నీ మీద ఆయన ఉద్దేశం ఏదో తప్పకుండా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అలాగని దేవుని సంకల్పం మన పట్ల నెరవేర్చబడుతుంది అనేది ఎంత ఖచ్చితమో, ఆటంకాలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. లోకసువార్తలో యేసు ప్రభువారు ఇలా అంటారు, అభ్యంతరములు రాక మానవు. అందరు నాతో కలిసి చెప్పండి, అభ్యంతరములు రాక మానవు. అంటే తప్పకుండా ఏమొస్తాయి మన జీవితంలో? విచిత్రం తెలుసా? ఈ అభ్యంతరాలు కొన్నిసార్లు భక్తి జీవితంలో ఈ అభ్యంతరాలు కట్టుకున్న నీ భర్త ద్వారానే కొన్నిసార్లు అభ్యంతరాలు వస్తాయి. కట్టుకున్న భార్య ద్వారానే కొన్నిసార్లు అభ్యంతరాలు వస్తాయి. కడుపును పుట్టిన బిడ్డల ద్వారానే అభ్యంతరాలు వస్తాయి. సేవకులకి తోటి సేవకుల ద్వారానే అభ్యంతరాలు వస్తాయి. కొన్నిసార్లు విచిత్రం, సేవకులకి విశ్వాసుల ద్వారానే అభ్యంతరాలు వస్తాయి. ఇంకో విచిత్రం, కొంతమంది విశ్వాసులకి సేవకుల ద్వారానే అభ్యంతరం వస్తాయి. అక్కడ దాకా ఎందుకండి? ఈ విశ్వాస యాత్రలో మనం ఎదగటానికి అసలు సిసలు పెద్ద అభ్యంతరం ఏదో తెలుసా? నీ సొంత శరీరమే ఇదొక అభ్యంతరం. దీని మించిన అద్భుతమైన అభ్యంతరం ఇంకోటి ఏదీ లేదు. అంటే నేనంట బ్రతుకు కాలమంతా ఏదో ఒక అభ్యంతరం, ఏదో ఒక ఆటంకాలు తప్పకుండా నీకు నాకు ఎదురవుతాయి. దేవుని కృప, నేను సేవకు వచ్చి 23 సంవత్సరాలు, 23 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల సేవా జీవితంలో, అన్న మీకు ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయి అని నన్ను అడిగితే, నా తలలో ఎన్ని ఎంట్రుకలు ఊడిపోయినాయో అన్ని అభ్యంతరాలు వచ్చినాయి. అది టిల్ డేట్ ఈ రోజు కూడా కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. వస్తాయి. ఎప్పటి వరకు? రేపటి వరకా?
రేపటి వరకు కాదు, నువ్వు పోయేదాకా, మనం ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా, చనిపోయే ఆఖరి క్షణం వరకు అది ఏ కోణంలో వస్తుందో ఎవరికి తెలియదు. విచిత్రం. ఏ కోణంలో వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో ఇందాక చెప్పే కదా, కన్న కొడుకుల ద్వారా కూడా రావచ్చు, కట్టుకున్న భార్య ద్వారా రావచ్చు, కట్టుకున్న భర్త ద్వారా రావచ్చు, నా వాళ్ళని పిలుచుకున్న నీ వాళ్ళ ద్వారా రావచ్చు. అయితే ఒకటి ఖచ్చితం, అభ్యంతరాలు వస్తాయి అనేది ఎంత ఖచ్చితమో వాటన్నిటిని దేవుడు అణుస్తాడు అనేది కూడా అంతే ఖచ్చితం. ఆ అభ్యంతరాలన్నిటినీ అణిచి నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏదో, నీ మీద దేవునికి ఉన్న సంకల్పం ఏదో ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన బ్రతుకులో ఏమేమి అణుస్తాడు? మొట్టమొదట అల్లరిని అణిచే దేవుడు. ఈ దేవుడు ఎవరంటే, నీ బ్రతుకులో నీకు వ్యతిరేకంగా లేచే వ్యక్తుల అల్లరిని అణిచివేయటానికి దేవుడు సమర్థుడు. కీర్తనకర్త అంటాడు చూడండి, 65వ కీర్తన 65వ కీర్తన 7వ చరణం. 65వ కీర్తన 7వ చరణం. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. చూడండి ఇక్కడ అంటాడు, ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని. పైనేమో సముద్రం అన్నాడు, కిందేమో జనం అన్నాడు. ప్రకటన గ్రంథంలో మనుషులను సముద్రంతో వాక్యం పోల్చింది, జనాంగాన్ని సముద్ర జలంతో పోల్చింది. అంటే సముద్ర జలమంత విస్తారమైన జనం నీ మీద అల్లరి చేయటానికి రేగిన, నీ ఇంటిని, నీ బ్రతుకును అల్లరి పాలు చేయాలని ప్రయత్నం చేసిన, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ స్థితిని అల్లరి పాలు చేయాలని ఒక అల్లరి మోక ఉంటుంది. అల్లరి మోక ఎప్పుడూ ఉంటుంది. నీ చుట్టూతో ఒక అల్లరి మోక ఉంటుంది. వాళ్ళ బ్రతుకేంటంటే, వాళ్ళ బ్రతుకులు ఎడదిరిగి అల్లరి పాలైపోయి, బజారు పాలైపోయాయి. ఆ సిగ్గులేని బ్యాచ్కుండే గుణం ఏంటో తెలుసా? మా బ్రతుకేటి కూడా అల్లరి పాలైపోయింది. వీళ్ళు ఎందుకు గుట్టుకుండాలా, వీళ్ళ పిల్లలు ఎందుకు గుట్టుకుండాలా, వీళ్ళు ఎందుకు మర్యాదగా ఉండాలా, మా బ్రతుకులు ఎట్లా అల్లరి పాలైపోయాయో వీళ్ళ బ్రతుకులు కూడా అల్లరి పాలు కావాలని కొంతమంది అల్లరి మోక కంకణం కట్టుకొని నీ బ్రతుకును అల్లరి పాలు చేయాలని ప్రయత్నం చేస్తారు. నేనంట, వ్యక్తులే లేవని, శక్తులే లేవని, దేశమే లేవని, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా లేచి అల్లరి చేయాలని ప్రారంభించనిగాక నీ దేవుడు ఎవరో తెలుసా? జనముల అల్లరిని చల్లార్చుటకు శక్తివంతుడైనటువంటి దేవుడు. ఏం చల్లారుస్తాడు చూడు ఒకసారి. ఒకవేళ నీ కుటుంబాన్ని ఎంతో గుట్టుగా కట్టుకుందాం అనుకున్నాం, ఎంత గుట్టుగా కట్టుకుందామని అనుకున్నావో, కన్న కొడుకు ద్వారా, కన్న కూతురు ద్వారా కుటుంబం అల్లరి పాలైపోయిందా? ఎంత గుట్టుగా ఒబ్బిడిగా సంసారాన్ని కట్టుకుందామని కలలు కన్నావో, పిల్లలు ఒక యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఆ పిల్లలే ఒక ముళ్ళుగా మారిపోయి, గుట్టు 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 మర్యాద గుట్టు అని అనుకున్నటువంటి నీ ఇంటి గుట్టు రట్టయిపోయి నలుగురిలో తలెత్తుకోలేక, నా కుటుంబం అల్లరి పాలవటానికి నా కొడుకే కారణమైపోయాడయ్యా, నా కూతురే కారణమైపోయిందయ్యా, ఎంత మర్యాదగా బ్రతికేమో అంత గౌరవం లేని వారిగా మా పరిస్థితి అయిపోయిందయ్యా అని ఈ రాత్రి వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ అక్క, నీ ఇంటిలోనే అల్లరి జనం బయలుదేరిందా? ఒక శుభవార్త. నీవు ఆరాధించే దేవుడు జనముల అల్లరిని చల్లార్చుటకు శక్తి కలిగినటువంటి వాడు. ఒకళ్ళిద్దరు కాదు, సముద్ర తరంగాల వలె విస్తారమైన జనం నీ మీద పొర్లి, విస్తారమైన జనం, గ్రామం వ్యతిరేకంగా, పట్టణ వ్యతిరేకంగా, దేశం నీకు వ్యతిరేకంగా లేచి నీ ఇంటిని బజారు పాలు చేయాలి, అల్లరి పాలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటి నమ్ము, రేగుతుంది అల్లరి జనం అల్లరి చేస్తూ ఉంటారు. అయితే ఒక శుభవార్త, వాళ్ళు ఎంత అల్లరి చేస్తూ ఉన్నా ఆ జనముల అల్లరిని చల్లార్చుటకు
నీ దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే ఒక మాట చెప్తా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెప్పుడు అల్లరిని ఇష్టపడొద్దు. గొడవలన్నా, కలహాలన్నా, కొట్లాట్లన్నా. కొంతమందికి కొట్లాట్లు, కలహాలంటే చికెన్ బిర్యానీ తిన్నట్టుంటుంది. ఏంటారా, వాళ్ళకి కొట్లాడితేనే కానీ, ఆ రోజు కొట్లాడితేనే కానీ, ఎక్కడో ఒక చోట గొడవ పడితే కానీ, అమ్మయ్య ఈరోజు ప్రశాంతంగా ఉంది ప్రాణం అంటాడాడు, గొడవలు మారాడు. కొంతమందికి గొడవ పడితే కానీ తృప్తి ఉంటుంది. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? నాకు ఆ మాట బాగా ఇష్టం. విజయ్ బ్రదర్ ఈయన మాట, సామెతల గ్రంథం. ఊరెళ్ళినప్పుడు తలతెక్కల చేష్టలు చేయకూడదు. 20వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం. అమ్మ అందరు చెప్పండి రా తల్లి. కలహమునకు దూరముగా నుండుట, సామెతలు, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. ఏం కావాలి బాలక, నీకు పోరు కావాలి వీడికి. అయ్యా విజయ్ బ్రదర్ విన్నారా? ఏమంటాడంటే చూడండి, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, నరులకు ఘనత. నన్ను అడగండి అన్న, సంఘానికి వచ్చే బిడ్డల్లో మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? నన్ను అడగండి, పర్వాలేదు అన్న. సంఘానికి వచ్చే బిడ్డల్లో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? నన్ను అడగండి అమ్మ, పర్వాలేదు. రుతక్క అడగండి. నేను ఎవరిని ఇష్టపడతాను తెలుసా? గొడవలు మారివుడు కాకుండా డీసెంట్గా డిప్లొమాటిక్గా హుందాగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం. వాడి పేదోడా డబ్బున్నవాడా మాకు అవసరం లేదు. ఎందుకు? డబ్బున్నవాడిని ప్రేమించడానికి నేనేం డబ్బున్న కుటుంబంలో నుంచి వచ్చినోని కాదుగా. పేద బ్రతుకున్నది. పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు. ఈయన లక్షల రూపాయలు కానుకిస్తున్నాడా, 10 లక్షలు కానుకిస్తున్నాడా, లేకపోతే మందిరానికి ఎన్ని లక్షలు కానుకిచ్చాడు, ఇది నేను పట్టించుకోను. ఒక వ్యక్తికి దైవ సేవకులుగా మా హృదయంలో గౌరవం, ఘనత ఎవరికి కలిగిద్దో తెలుసా? సిస్టర్స్లోనైనా బ్రదర్స్లోనైనా. ఎవరైతే కలహానికి దూరంగా ఉంటూ సంఘంలో సమాధానానికి కారకులుగా ఎవరు బ్రతుకుతారో, సంఘం ఐక్యంగా ఉండటానికి ఎవరు పాటుపడతారో, వివాదాలకు, వివాదాస్పదమైన విషయాలకు, గొడవలకు ఎవరెవరు దూరంగా ఉంటారో వాళ్ళంటే ఒక తెలియని ఘనత, గౌరవం. అరే నేనే కాదండి, వాక్యం కూడా ఏమంటుంది? కలహమునకు చెప్పాలి కొంచెం గట్టిగా. నరులకు ఎవరికి ఘనత? బ్రదర్, నువ్వు డాక్టర్ అయినందువల్ల నీకు ఘనత రాదు, అది వేరే ఘనత. నువ్వు పోలీస్ అయినందువల్ల నీకు ఘనత రాదు సార్, అది వేరే ఘనత. ఉద్యోగాన్ని బట్టి ఇచ్చే ఘనత అది నిజమైన ఘనత కాదు. క్యారెక్టర్ని బట్టి దొరికే ఘనత నిజమైన ఘనత. ఏమన్నాను? తెలుగులోనే చెప్పినట్టున్నాను ఇది. యాశ్వా, ఉద్యోగాన్ని బట్టి, హోదాను బట్టి, ఎత్తును బట్టి, పర్సనాలిటీని బట్టి నీకు కలిగే ఘనత అది ఒరిజినల్ ఘనత కాదు. నిజమైన ఘనత ఏదో తెలుసా? నీ క్యారెక్టర్ని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీ ఘనత కలిగితే అది నిజమైన అసలు సిసలు ఘనత. ఎవరు ఘనతను పొందుతారు? కలహానికి దూరంగా ఉండేవాడు ఘనపరచబడతాడు. కొంతమంది ఉంటారు మూర్ఖులు. మూర్ఖుడైన ప్రతి వాడు పోరును కోరుకుంటాడంటే పర్వాలా. లైవ్లో ఉన్న బిడ్డలారా, కొంతమంది సిస్టర్లు కూడా ఉంటారు, భలే మంచి అక్కలు. సిస్టర్లు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో చూడండి. ఏమి భర్తని ఏమి చెయ్యెత్తి కొట్టరండి, అస్సలు కొట్టరు. భర్తని ఎందుకు కొడతారు? కానీ కొన్నిసార్లు వదులుతారండి మాటలో. ఆ మాటల తోట కాడ గిలగిలగిలి చచ్చిపోవాలా, ఈ బతికే కంటే చచ్చిపోతే మేనని గిలగిల కొట్టుకులాడతాడు. కొంతమంది మాటలు అట్లా ఉంటాయి. మూర్ఖుడైన ప్రతి వాడు చెప్పండి ఏం కోరుకుంటాడట? నీ వ్యక్తిగతంగా ఎప్పుడు అల్లరికి దూరంగా ఉండు. ఈ దేవుడు ఎవరో తెలుసా? జనముల అల్లరిని చల్లార్చే శక్తివంతుడైనటువంటి దేవుడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్.
దైవజనమ, ఎప్పుడైనా ఇంట్లో అల్లరి రేగుతూ ఉంటే 3 సూత్రాలు పాటించండి. ఎప్పుడైనా ఇంట్లో అల్లరి రేగుతూ ఉంటే, నేనంట మీ ఇంట్లో అల్లరి జరుగుతుందంటే మీ కుటుంబానికి విలువ ఉండదు అని గుర్తుంచుకోండి. మీ భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుళ్ళ మధ్య కానీ, సంఘంలో కానీ ఒక ఇంటిలో గొడవలు జరుగుతున్నాయంటే, కలహం జరుగుతుందంటే, కలహం జరిగే ఇంటికి ఘనత గౌరవం ఉండదో వాక్యమే చెప్తుంది. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత అని రాస్తుంది. మన కుటుంబాల్లో అల్లరి జరగకుండా ఉండాలంటే 3 సూత్రాలు పాటించండి. నెంబర్ 1, ఎవరైనా కోపంగా ఉన్నారా? అన్న, ఎదుటోడు కోపంగా ఉన్నప్పుడు నేనేం చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుందన్న నన్ను అడగండి. ఎదుటోడు కోపంగా ఉంటే మనం ఏం చేస్తే ఆడు సైలెంట్ అయిపోతాడు. ఏం చేస్తే సైలెంట్ అయిపోతాడో తెలుసా? నువ్వు సైలెంట్ అయితే ఆడు సైలెంట్ అవుతాడు. ఇంతే. మౌనం అయిపో. ఎప్పుడైతే నీ బ్రతుకులో నువ్వు మౌనం అవుతావో, నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. నీవు మౌనం అయితే దేవుడు మౌనం కాడు. ఒకసారి రాజశేఖర్ అయ్యగారు చెప్పారు, అయ్యగారి దగ్గరికి ఒక తల్లి వచ్చి, అయ్యా మా ఆయన టార్చర్ పెడుతున్నాడు అయ్యా, మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అయ్యా, ఆ శాడిస్టోడు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అని భర్తను కూర్చి చెప్పిందట. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మని అయ్యగారు భారంగా ప్రార్థన చేశారట. తర్వాత ఆదివారం వచ్చిందంట. అమ్మాయి ఎట్లున్నాడు భర్త అంటే ఆమందట, మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయ్యాడయ్యా అందంట. మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయ్యాడయ్యా. ఆ తర్వాత 2వ వారం ప్రార్థన, ప్రభువా వాళ్ళ భర్తను మార్చో, యేసు నామములో సాత్వికుడిగా మార్చు అని ఆయన బాగా ప్రార్థన చేశాడట. సరే అయిపోయింది. 3వ ఆదివారం వచ్చిందట. అయ్యగారు అడిగారట, అమ్మా ఎట్లున్నాడు భర్త అంటే అందట, మొదట ఆదివారం కంటే 2వ ఆదివారం ఎక్కువ అయ్యాడయ్యా, 2వ ఆదివారం కంటే 3వ ఆదివారం వచ్చేసరికి రెబలైపోయాడయ్యా. అప్పుడు పాస్టర్ గారు, రాజశేఖరయ్య గారు ఆ తల్లికి నీళ్ళ బాటిల్ ఇచ్చి, అమ్మా ఈ నీళ్ళ బాటిల్లో నీళ్లు ప్రార్థన చేశా, మీ ఆయన సాయంత్రం తాగి ఇంటికి రావటంతో, ఇంటికి వస్తున్నాడు అనుకోవటంతో నీళ్ళు నోట్లో పోసుకో, మింగొద్దు, మీ వాడు నిద్రపోయిందాకా నువ్వు మింగొద్దు, నోట్లో నీళ్ళు నోట్లోనే పోసుకో. అవి ప్రార్థన చేసిన నీళ్ళు, ఆ నీళ్ళల్లో తెలియని అభిషేకం ఉంది, నువ్వు తాగొద్దు, నోట్లో పోసుకో, మింగకుండా అంతే ఉంచన్నాడు. ఆ తల్లి అబ్బా ఏదో మంత్రం చేసిందట, ఏదో ప్రార్థన చేసిన నీళ్ళట, దీనిలో ఒకటేదో అభిషేకం ఉందట అని చెప్పి ఇక మనోడు సాయంత్రం వచ్చాడు. ఎవరు? తాగుబోతు మహారాజు. మా ఓడు తాగితే నసరాజు, నసబెట్టందే వదిలిపెట్టడం. మొత్తానికి తాగి ఇంటికి వస్తున్నాడు. చూసింది, చూడటంతో అయ్యగారు చెప్పిన మాట గుర్తొచ్చి బాటిల్ తీసుకొని దనా నీళ్ళు తాగిందట. తాగేసరికి మనోడు వచ్చాడు, ఏమే లక్ష్మే నేనంటే నీకు ఇట్ట అన్నాడంట. నేను మాట్లాడాలి కాబట్టి తాగుతున్నాను. ఏమైనా నోరు తెరవో, మొన్న ఒక మాట అంటే 10 మాటలు అంటావు కదా, ఏంటి ఈరోజు సైలెంట్ అయిపోయావు అని అంటున్నాడంట. నోటికి వచ్చినట్టు తిడుతున్నాడంట. ఏమో మాత్రం ఆ నీళ్లు నోట్లో పోసుకొని, అమ్మో మంత్రించిన నీళ్ళు మింగకూడదంట, మింగితే దీన్ని పవర్ పోద్దంట అని అట్లాగే నోట్లో పోసుకుందట. మనోడు ఒర్లి ఒక గంట సేపు ఒర్లిన తర్వాత మనోడు ఇక ముద్ద ఆంజనేసి పండుకున్నాడు, సోఫ కట్ట పండుకున్నట్టు పండుకున్నాడు. మనోడు నిద్రపోయిన తర్వాత అప్పుడు ఈ లక్ష్మి అమ్మయ్య గంట సేపు నోట్లో బిగబెట్టున్న నీళ్ళు, బాబోయ్ అయినా ఈరోజు గొడవ పోయిందిలే అని చెప్పి మొత్తానికి సైలెంట్ అయ్యి పండుకుందట. మొత్తానికి తెల్లారిన తర్వాత చూడండి
ఈ తాగుబోతులు తాగినప్పుడే సొక్కలు చూపిస్తారు. తర్వాత అన్నారు చూసారా, వాళ్ళు ఎంత డీసెంట్ అంటే అంత డీసెంట్. పలకరించిన పలకరం. మన మునీంద్ర గారు పలకరించిన పలకరం. సొక్కబడిందా ఇంట్లోకి సొక్కలు చూపిస్తారు. ఏం చేయాలా అని మొత్తానికి తెల్లారింది. చాలా డీసెంట్గా డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆ వస్తా హాయ్ బాయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. మరలా సాయంత్రం అయింది. మనోడు మరలా సొక్క వేసుకున్నాడు. సాయంత్రం అయింది, ఇంటికి రాని వచ్చాడు. మనోడు ఈసారి తూగి వస్తున్నాడు, ఇంకొంచెం ఎక్కువైంది. ఎప్పుడైతే గేటు దగ్గర భర్తను చూసిందో, మీరు కూడా ఆ పని చేయండి అమ్మా, ఇంట్లో అల్లరి జరుగుతూ ఉంటే ఈ పని చేయండి. అమ్మా సువర్ణ, ఎక్కడున్నావు తల్లి? నీళ్ళు పోసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నోట్లో నీళ్ళు పోసుకుందట. వచ్చాడు. ఏమే లక్ష్మి, ఏం నోరు తెర, ఏం మన నోటికి వచ్చినట్టు ఏది సైలెంట్ అయిపోయి ఏంటే అన్నాడంట. ఆమె ఏం చేయడు ఇట్లా అంటుందండి. వీడికి అర్థం కాలే, మెట్లెక్కిపోతుంది. అరే అంతకు మునుపు ఒక ఆకు చదివితే 10 ఆకులు చదువుతుంది, ఒక మాట అంటే 10 మాటలు అంటుంది. ఎంత ఏమైంది అర్థం కాక మొత్తానికి అన్నం తిన్నాడు, అయిపోయింది. తెల్లారి డ్యూటీకి వెళ్ళాడు. 4 రోజుల పాటు ఇదే. 5వ రోజు 6వ రోజు శనివారం భార్యతో అన్నాడంట, వచ్చే ఆదివారం నీతో పాటు చర్చికి వస్తా, వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళో అన్నాడంట. ఏమికి అర్థం కాక చర్చికి వస్తానన్నాడు. ఇదేంట్రా అని చెప్పి ఈ పిచ్చిది అనుకుంది. ఆహా, ఆ మంత్రించే నీళ్ళలో ఏదో మహిమ ఉన్నట్టుంది. మంత్రించిన నీళ్ళలో ఏమి లేదు, ఉన్నదంతా మౌనంలో ఉంది. ఎక్కడుంది రమేష్, ఎక్కడుంది? ఉన్నదంతా మౌనంలో ఉంది. మొత్తానికి ఆ శనివారం కూడా అయిపోయింది. అట్లాగే నీళ్లు పోసుకుంది. ఆదివారం వచ్చేసింది. భార్య కంటే ముందుగా స్నానం చేసుకొని మనోడు కూర్చున్నాడట. ఫుల్గా ఇస్త్రీ బట్టలు వేసుకొని లేపుతున్నాడట. నిద్రపోద్దానా, ప్రార్థన టైం అవుతుంటే ఇంకా నిద్రపోతావు లే అని చెప్పి మొత్తానికి లేపాడట. ఇద్దరు కలిసి వెళ్ళారట. ఆదివారం అయ్యగారు అడిగాడట, అమ్మా లక్ష్మి ఏమైంది, ఎట్లున్నాడు మీ భర్త అంటే, అయ్యా మీరు ఆ నీళ్ళలో ఏ మంత్రం వేసారో తెలియదు కానీ అయ్యా, ఆ నీళ్లు పోసుకున్నానో లేదోనయ్యా, ఈ ఆదివారం ఆయన చర్చికి కూడా వచ్చాడయ్యా అందట అని ఈసారి 2 బాటిల్ ఇచ్చిందట అయ్యగారికి. అయ్యగారు ఈ 2 బాటిల్కి ప్రార్థన చేయండి, నేను నీళ్లు పోసుకుంటానని. మరలా తర్వాత వారం కూడా పోసుకుందట. మొత్తానికి ఓ 15-20 రోజుల్లో ఆయన కూడా మారు మనసు పొంది నెలలో బాప్తిస్మం తీసుకున్నాడంట. అయ్యగారితో అందట, అయ్యగారు ఆ నీళ్లు ఏమని మంత్రించారు? నేలల్లో మంత్రం లేదు, గింతం లేదు, ఉన్నదంతా నీ మౌనంలో ఉంది. ఎందుకు మారాడు? దైవజనమ, నేను నమ్ముతా, మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించగలుగుతాం. నమ్ముతారా ఈ మాట? మాటలతో సాధించలేనిది, మాటకు ప్రతి మాటతో సాధించలేనిది. ఎవడైనా నీ ఇంట్లో అల్లరి చేస్తే కట్టుకున్న భర్త అయి ఉండొచ్చు, కట్టుకున్న భార్య అయి ఉండొచ్చు, ఇంట్లో పిల్లలై ఉండొచ్చు, లేదు చుట్టూతా ఉన్న సమూహం అయి ఉండొచ్చు. నీ ఇల్లు సమాధానంగా కట్టబడతా ఉంటే ఓర్వలేని ఆ నిష్ప్రయోజకుడు ఉర్లుతా అల్లరి చేయాలని వాడు ప్రయత్నం చేస్తే నోరు పారేసుకోకుండా మౌనంగా ఉండిపో. నేను నమ్ముతా, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మౌనముగా ఉండడో. నీ పక్షాన యుద్ధశూరుడకు దేవునిగా ఆయన ప్రత్యక్షమై జనముల అల్లరిని నా దేవుడు చల్లార్చునుగాక. 2వ మాట చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 43వ వచనం నుంచి 45వ వచనం వరకు అందరూ చూడండి. యాకోబుతో రెబెక్కమ్మ తల్లి చెప్పింది, కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి
నీవు అతనికి చేసిన దాన్ని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళుండుము. చాలు 43వ వచనం చిన్న 43వ వచనం. నా వైపు చూడు, నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. లాబాను నొద్దకు పారిపోము, నీ అన్న కోపము చల్లారు వరకు. తల్లి చెప్తుంది, మీ అన్న కోపంగా ఉన్నాడమ్మా. అయ్యా యాకోబు, మీ అన్న కోపంగా ఉన్నాడు. కోపిష్ఠుడు ఎదురుగా వెళ్ళొద్దు. కోపిష్ఠుడు బ్రతికి ఎట్లాంటిది, కోపం ఎలాంటిది అంటే పిచ్చోడి చేతిలో రాయి లాంటిది, పోలీసు వాళ్ళ చేతిలో పిస్తల్ లాంటిది. విన్నారా? నక్సల్ చేతిలో తుపాకీ లాంటిది, పిచ్చోడి చేతిలో రాయి. ఆ రాయి తీసుకుని నిన్ను కొట్టేసినా కొట్టేస్తాడు. అయ్యా యాకోబా, నా మాటను, నీ అన్న కోపము చల్లారు వరకు కొంచెం లాబాన్ దగ్గరికి వెళ్ళి తలదాచుకోయ్యా, అన్న కోపం చల్లారిన తర్వాత నువ్వు రాయ్యా అంటాడు. దైవజనమా, రెండో కిటుకు చెప్తా. మొదట మౌనంగా ఉండు. రెండవది, ఎదుటివాడు కోపంగా ఉన్నాడంటే 5-10 నిమిషాలు ముఖం చాటే. 5-10 నిమిషాలు ముఖం చాటే. ఏందో మనిషి కాస్త కోపంగా ఉన్నాడు, ఏందో రొసరొసలాడుతున్నాడు, అమ్మమ్మమ్మ ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదు, మనం కొంచెం పక్కకి వెళ్ళాలని 5 నిమిషాలు 10 నిమిషాలు మౌనం అయిపో. నేనంట పెను తుఫాను కూడా, అగ్నిపర్వతం లాంటి కోపం కూడా చల్లారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. సహజంగా జరిగేది ఏంటో చెప్పమంటారా? ఎదుటోడు కోపంతో అన్నప్పుడే, ఎక్కలేని కోపం అప్పుడే మనకు స్టార్ట్ అయిపోద్ది. మాట అన్నాడా వెంటనే మాటకు మాట అని చెప్పి, ఇప్పుడు నిప్పులో నీళ్లు పోసామనుకోండి, ఏమైపోద్ది? నిప్పుల మీద నీళ్లు పోస్తే, అమ్మ ఉప్పేస్తే, చెటపటలో ఉప్పేస్తే, అట్లా కాకుండా కిరోసిన్ పోస్తే, పెట్రోల్ పోస్తే శ్మశాన వాటికే. ఎప్పుడైనా భార్య కోపంగా ఉందంటే మౌనంగా ఉండు, జస్ట్ అట్లా ప్రక్కెళ్ళి. భర్త కోపంగా ఉన్నాడంటే ఏంటో కాస్త మనిషి రొసరొసలాడుతున్నాడులేని కొంచెం అలా ప్రక్కెళ్ళి దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థించేయి. మౌనంగా ఉండు, ముఖం చాటి ప్రార్థించేయి. ఈ 3 నువ్వు చేస్తే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఇంటిలో ప్రత్యక్షమై జనముల అల్లరిని అణచటం ప్రారంభిస్తాడు. యేసు నామం పేరిట నీ ఇల్లు సమాధానకరమైన ఇల్లుగా దేవుడు కట్టునుగాక. మీ భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో, పిల్లల మధ్యలో ఏ అల్లరి చెలరేగుతుందో ప్రతి విధమైన అల్లరిని నా దేవుడు నిమ్మలపరుచునుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. దేవుడు అలా నిమ్మలపరుచున్నట్లుగా మన వేద్యాన్ని ఎవరికి అప్పగించాలి? మనం మౌనంగా ఉండాలా? మనం అరవాలా? మనం కేకలేయాలా? మౌనంగా ఉండాలా? నీవు ఓరకుంటే దేవుడు ఓరకుండడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆమెన్. దేవుడు జనముల అల్లరిని చల్లార్చాడు. ఇక్కడ పౌలు వారి జీవితంలో ఎవరెవరు వ్యతిరేకంగా లేచారో వాళ్ళందరి అల్లరిని అణచి పౌలు మీద దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను దేవుడు సంపూర్ణంగా నెరవేర్చాడు. దైవజనమా, అల్లరిలో నువ్వు చిక్కుకుంటే, గొడవల మధ్యలో నువ్వు చిక్కుకుంటే, వివాదాల మధ్యలో నువ్వు చిక్కుకుంటే, నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకపోగా సాతాను ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడే ప్రమాదం ఉంటాయి. యేసు నామం పేరిట దేవుని ఉద్దేశాలే నీ మీద నెరవేరబడునుగాక. నీ జీవితంలో దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడునుగాక. సాతాను ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడకుండునుగాక. నెరవేర్చబడకుండా సాతాను ఉద్దేశాలు ఉండాలన్నా, దేవుని ఉద్దేశం నెరవేరాలన్నా మన ఇల్లు అల్లరికి నిలయంగా ఉండకూడదు. ప్రతి అల్లరిని నా దేవుడు అణిచివేయునుగాక. ఇంకా దేవుడు ఏమని చేస్తాడు? మన మీద దేవుని కొన్న ప్రణాళిక ఎలా నెరవేరుస్తాడు చూడండి. కీర్తనల గ్రంథం 76 కీర్తన 12వ చరణం. నాతో కలిసి చెప్పండి. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భేకరుడు. ఎవరికి భేకరుడట? ఎవరికి భేకరుడట? ఏమని చేస్తాడట? పెద్దగా చెప్పాలి. అధికారుల పొగరును అణిచేస్తాను అని మాట్లాడతాడు. దైవజనమా,
కొంతమంది పొగరబట్టిన మాటలు మాట్లాడతారు. వాళ్ళ ఎత్తుని బట్టో, వాళ్ళ బలాన్ని బట్టో, దేహ దారుఢ్యాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, వాళ్ళు అనుభవిస్తున్న పొజిషన్ని బట్టో, వాళ్ళ హోదాని బట్టో, వాళ్ళ అంతస్తుని బట్టో, వాళ్ళ స్థాయిని బట్టో పొగరబట్టిన మాటలు మాట్లాడతారు. ఈ దేవుడు ఎవరో తెలుసా? అధికారుల కొంచెం పెద్దగా అధికారుల చెప్పాలి, అధికారుల పొగరును అణిచేస్తాడు. దైవజనమ, నీకు వ్యతిరేకంగా అధికారులే లేచిన పొగరుబట్టిన మాటలు పొగరెక్కి మానవ భాషలో చెప్తా అదేదో ఏదో అంటారు చూసారా, అట్లాంటి మాటలు మాట్లాడిన అధికారుల పొగరును అణచటానికి నీ దేవుడు శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే సుమి, నీ జీవితంలో పొగరబట్టిన మాటలు నీలో ఉండకూడదు. విన్నారు ఈ మాట? పొగరబట్టిన మాటలు మనలో ఉండకూడదు. ఈ పొగరబట్టిన వ్యక్తులను, ఆ అధికారం పరిస్థితిని బట్టి, ఈ పొగరబట్టిన పరిస్థితిలో బ్రతికే వాళ్ళని దేవుడు ఎలా అనుస్తాడో చూడండి. యెషయా గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. యెషయా గ్రంథం 'నాతో కలిసి యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే తొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులు చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేయును. మోయాబు, నీ ప్రాకారముల పొడవైన గోడలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు వణగదొక్కి ధూళిపాలు చేయును. ఎవరిని గూర్చి మాట్లాడతాడు? 10వ వచనం. ఎవరి గూర్చి మాట్లాడతాడు? మోయాబీయుల గూర్చి అనేక చోట్ల రాయబడి ఉంటుంది. వాళ్ళు పొగరబట్టిన మాటలు మాట్లాడేవాళ్ళంట, గర్విష్టోళ్ళంట, అహంకారంగా మాట్లాడేవాళ్ళంట. వాళ్ళను గూర్చి అంటాడు, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే. ఎక్కడ తొక్కబడతారు? వరిగడ్డి ఉందే, వరి అంతా దొల్లగొట్టిన తర్వాత గడ్డి ఉంటుందే, ఆ మిగిలిపోయిన చెత్తను పెంటలో తొక్కేస్తారు కదా. వరిగడ్డిని పెంటలు తొక్కినట్లుగా గర్విష్ఠుడైన మోయాబును పెంట కుప్పల్లో నేను తొక్కేస్తా, వాడిని బూడిద పాలు చేస్తా. అయ్యా, ఏం చేశాడు మోయాబీయుడు? వాడు పొగరబట్టిన మాటలు మాట్లాడుతున్నాడు, గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు, అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడిన అహంకారపు మాటలను బట్టి వరిగడ్డి పెంటలో తొక్కబడ్డట్లుగా మోయాబీలను తొక్కేస్తాను అంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడా, నువ్వు దేవుని చేత తొక్కబడకూడదు, లేపబడాలి. నీవైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబమైనా దేవుని దయగలిగిన హస్తం చాటున దాచబడి పెంట కుప్పల మీద నుంచి దేవుడి నిన్ను లేవనెత్తాలి కానీ ఉన్నత స్థలం నుంచి పెంట కుప్పల మీదకు నిన్ను నెట్టకూడదు దేవుడు. విన్నారా? దేవుడు అలా నెట్టకుండా ఉండేటట్లుగా ఎప్పుడూ పొగరుబట్టిన మాటలు నీ నోట రానివద్దు, గర్వపు మాటలు నీ నోట రానివద్దు. ఎదుటోని తృణీకరిస్తూ, అవహేళన చేస్తూ, కించపరుస్తూ, చులకనగా మాట్లాడుతూ, ఎదుటివాడిని గేలు చేస్తూ ఉండే మాటలు ఎన్నడూ పొర్రపాటున నీ నోట రానివ్వకో. వాళ్ళ నోట పొగరబట్టిన మాటలు ఉన్నాయి కనుక నేను వాళ్ళని అణిచేస్తాను అన్నాడు. ఓ మాట చెప్తాను. బ్రెజిల్ దేశంలో కజూజా అని ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆయన ఫోటో చూడండి ఒకసారి. కజూజా 9వ సంవత్సరం నుంచే బ్రెజిల్ దేశంలో అద్భుతమైనటువంటి పాటగాడు. ఆ రోజుల్లో అతని పేరు అసలు ఆ ప్రాంతం అంతా మారుమోగుతూ ఉండేది. చిన్న వయసులో 9వ సంవత్సరంలోనే ఇంత గొప్ప పేరు సంపాదిస్తే, అద్భుతమైన పాటగాడు, రచయిత, కవి, 32 సంవత్సరాలు బ్రతికాడు. బ్రెజిల్ దేశాన్ని తన సంగీతంతో ఉర్రూతులిగించాడు.
ఇష్టానుసారంగా బ్రతికేవాడు, త్రాగేవాడు, రకరకాల చీకటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. కొంతమంది చెప్పారు, బాబు మీ అమ్మా నాన్న ఇంత భక్తి కలిగిన వాళ్ళరా, దేవుడే నేను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడురా, ఎందుకురా నువ్వు ఇట్లా ఉంటున్నావు అని అంటే అన్నాడట, దేవుడా వాడేవుడు, నా శక్తి సామర్థ్యాలు నన్ను ఇట్లా చేశాయి, నా తెలివితేటలన్నీ ఇట్లా చేశాయి, నా జ్ఞానము, నా ప్రయాసము, నా పట్టుదల నన్ను ఈ స్థితిలో నిలవబెట్టాయి, దేవుడా వాడెవడు అని చెప్పి స్మోకింగ్ చేస్తా గట్టిగా దమ్ములాగి అని పొగదులుతా ప్రజలందరి ముందు, సభికుల ముందు అన్నాడట, ఏ దేవుడా నీవనేవాడివే కనుక ఉంటే ఇదిగో ఈ పొగ, సిగరెట్ పొగ నువ్వు కూడా పీల్చుకో. దేవుడు అనేవాడు ఉంటే చూడండి, నేను వదులుతున్న ఈ సిగరెట్ పొగ నువ్వు కూడా పీల్చుకో అని వ్యంగ్యంగా ఎకిలిగా మాట్లాడాడట. ఎందుకో తెలుసా? కలిగిన పేరును బట్టి, ప్రఖ్యాతిని బట్టి, ఘనతను బట్టి పొగరుబట్టిన మాటలు. ఆ పొగరుబట్టిన మాటలతో విర్రవిగుతూ ఉండేవాడు. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? 32వ సంవత్సరంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడై 32వ సంవత్సరం వచ్చేసరికి కుక్క చావు చచ్చాడండి. కుక్క చావు చనిపోయి ఆఖరి క్షణాల్లో అన్నాడట, నా పొగరుబట్టిన మాటలే నా బ్రతుకు నాశనం చేశాయి, నా పొగరుబట్టిన మాటలే, నా గర్వపు మాటలే, నా అహంకారపు మాటలే, నా డాంబికత్వపు మాటలే వరిగడ్డి చెత్త కుప్పలో తొక్కబడ్డట్లుగా నా బ్రతుకు తొక్కబడింది. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి వాక్యం వింటున్న అన్నయ్య, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ తల్లి, ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా ధనాన్ని బట్టో, ఆస్తిని బట్టో, హోదాని బట్టో ఎప్పుడైనా పొరపాటున పొగరుబట్టిన మాటలు నీ నోట వచ్చాయేమో, తస్మా జాగ్రత్త, రానివ్వకు. పొగరుబట్టిన మాటలు ఒకరి నోట ఉంటే వాళ్ళని అణిచేస్తాను అని అంటాడు. అలాంటి స్థితి రాకుండా ఎప్పుడు దేన మనస్కురాలిగా బ్రతుకో. అలా నువ్వు బ్రతికితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు వ్యతిరేకంగా అధికారులు లేచి పొగరుబట్టిన మాటలు మాట్లాడినా వాళ్ళ పొగరును అణిచి పెంట కుప్పల మీద నుండి నేను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక సందర్భంలో మోషే ఫరో దగ్గరికి వచ్చి అన్నాడు, ఏమన్నాడు? అయ్యా మా దేవుడైన యెహోవా ఇజ్రాయేలు ప్రజలను విడిపించమని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ ప్రజలను తీసుకెళ్ళమని మా దేవుడు చెప్పాడయ్యా, మా దేవుడైన యెహోవా చెప్పాడయ్యా అంటే, చూడండి ఆ ఫరో చక్రవర్తి ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడు? ఏమన్నాడు? యెహోవా ఎవరు కాదు, యెహోవా ఎవడు. అదే పొగరుబెట్టిన మాట అంటే. విన్నారా? కొన్నిసార్లు కొంతమంది మాటలు చూడండి, ఆడికి తినటానికి తెకానం ఉండదండి, ఒంటి నిండా బడాయి. నేను చూస్తూ ఉంటా, ఆ బడాయుడికి మొద్దనం దొరకదండి. ఆడికి ఆడనుకుంటాడు ఇట్లా అనుకుంటాడు. నేను అనుకుంటా కొన్నిసార్లు ఆ ఈదినున్న గజ్జి కుక్క కూడా ఆడికి తెలియదు, ఆ సంగతి ఆడికి తెలియదు. ఏమనుకుంటాడు తెలుసు? అబ్బా నా అంత తురుంకాడు లేడు. ఆడికి తెలియని సంగతి ఏంటంటే ఆడంత సన్నాసుడు ఇంకొకటి లేడన్న సంగతి. ఇంకొంచెం ఘాటుగా ఉంది, ఏమనుకోవద్దు. అబ్బా నేను అంతా ఇంత అనుకుంటాడు. అరే కుక్క కూడా ఆడికి ఇలివీదండి. అలాంటి దీనస్థితికి దేవుడు నెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? గర్వాన్ని, అహంకారాన్ని ఏ కోణంలో దేవుడు సహించడు. ఎప్పుడు జీవితంలో నేలమట్టుకు తగ్గించుకుంటూ బ్రతుకు. ఆ తగ్గింపే నీ హెచ్చింపు కారణమగును గాక. ఓ మాట, నీ జీవితంలో అధికారులు పొగరుబట్టిన మాటలు మాట్లాడి నీ ఉద్యోగ స్థలంలో నేను అణచాలని ప్రయత్నం చేస్తున్నారా? మీరు బ్రతుకుతున్న చోట రాజకీయ నాయకులు మిమ్మల్ని అణచాలని పొగరుబట్టిన మాటలు మాట్లాడి అణచాలని ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ కళ్ళ ఎదుటే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అధికారుల పొగరును అణిచి వారి కళ్ళ ముందే నేను తలమానికగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నేను నమ్ముతాను ఈ మాట. ఎవరైతే పొగరుబట్టిన మాటలు నిన్ను గూర్చి మాట్లాడారో, యెహోవా ఎవడు అని అన్నాడు కదా, ఆ యెహోవా దేవుడు ఎవరు రుచి చూపించాడు ఫరో గాడికి. 10 రకాలైన తెగుళ్ళు,
గమనించండి, 10 రకాలైన తెగుళ్ళు. ఆ తెగుళ్ళు వస్తే చివరికి ఏం చేశాడో తెలుసా? మోషేనే పిలిచి అంటాడు, అయ్యా నీకొక దండం, నీ దేవుడికి ఒక దండం. మీరే గనక మా ఊరిలో ఉంటే మా దేశం అంతా పాడైపోద్దయ్యా. పరిస్థితి ఏంటో తెలుసా? చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు హతుడైపోయాడు. ఐగుప్తు దేశం మహాశోకంతో. ఎందుకు ఐగుప్తు దేశం శోకంతో వెళ్ళిపోయింది? పొగరుబట్టిన మాటలు మాట్లాడటాన్ని బట్టి. యెహోవా ఎవడు? కొంతమంది చూడండి, సేవకుల గురించి కూడా మాట్లాడాడు పాస్టర్. ఎవడండి ఎవడు? పొగరబట్టిన మాటలు మాట్లాడు. కొంచెం వయసులో పెద్దోడు కనపడ్డాను అనుకోండి, ఎవడికి పెద్దోడండి? ఆయన పెద్దోడైతే ఆయన పెద్దతనం. తల్లులారా, ఒక తండ్రిగా చెప్తున్నా, నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీ పిల్లలకు దేనత్వం నేర్పండి, దేనత్వం నేర్పండి. పెద్దోళ్ళని ఎలా గౌరవించాలో, వయసులో పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో గమనించండి. సేవకులను ఎలా గౌరవించాలో, మీరు బ్రతుకుతున్న వీధిలో ప్రాంతంలో పెద్దవాళ్ళను ఎలా సంస్కారంగా మాట్లాడాలో ఆ విధేయత కలిగిన మనస్సు నేర్పండి. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిలో దేవుడు దీనత్వం చూస్తే ఆకాశమంత ఎత్తుకు దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. నేను నమ్ముతా ఈ మాట. ప్రైజ్ ద లార్డ్. సౌలుతో దేవుడు అంటాడు, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నందున ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి అంటాడు. నాతో కలిసి చెప్పండి, నీ దృష్టికి నీవు, మొత్తం చెప్పండి అమ్మా, లైవ్లో ఉన్న బిడ్డలు కూడా, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నందున ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి. నా దేవుడు ఈ రాత్రి వాక్యం వింటున్న మిమ్మలను, మీరు ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నారో ఆ ప్రాంతాలలో మిమ్మలను శిరస్సుగా దేవుడు నిలవబెట్టునుగాక. మీ పిల్లలను శిరస్సుగా నిలవబెట్టునుగాక. శిరస్సుగా నిలవబెట్టాలంటే ఏం చేయాలి? ఆమెన్ అనాలా? ఆమెనే ఉంది, 3 అక్షరాలు కేల్కతం. ఆమెన్ కాదు, నీ దృష్టికి నీవెప్పుడు, అమ్మ బ్యోలా తల్లి, నీ దృష్టికి నీవెప్పుడు రిక్తురాలిగా, అల్పురాలిగా చేసుకో. ఈ మందిరంలో జస్ట్ ఐ యామ్ డస్ట్. నేనేమై ఉన్నానో నీ కృపే యేసయ్యా. నేను అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం నీవు పెట్టిన భిక్ష యేసయ్యా. నువ్వు పెట్టిన భిక్ష యేసయ్యా. నీ భిక్షను అనుభవిస్తూ నేను సుఖంగా బ్రతుకుతున్నాను. అతిశయించడానికి నా దగ్గర ఏముందని నీ దృష్టికి నీవు అల్పురాలిగా బ్రతికితే నీ కడుపును పుట్టిన బిడ్డలను సంఘంలో శిరస్సుగా నిలవబెడతాడు. నీ కుటుంబాన్ని శిరస్సుగా నిలవబెడతాడు. మీరు ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నారో ఆ ప్రాంతంలో మిమ్మల్ని శిరస్సుగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. అధికారులే వ్యతిరేకంగా లేచిన, రాజకీయ నాయకులే వ్యతిరేకంగా లేచి పొగరుబట్టిన మాటలు మాట్లాడిన అధికారుల పొగరును అణచటానికి నీ దేవుడు శక్తి కలిగిన వాడు. వాళ్ళ పొగరును అణిచి నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏదో తప్పకుండా దేవుడు దాన్ని నెరవేర్చునుగాక. బట్ నీ జీవితంలో నువ్వు మాత్రం పొగరబెట్టిన మాటలు మాట్లాడుతావు. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈ దేవుడు అణిచేవాడు. అల్లరిని అణుస్తాడు, పొగరబెట్టిన వాళ్ళని అణుస్తాడు. ఇంకా ఏమణుస్తాడో చూడండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. అందరూ చూడండి. 10వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి అందరూ. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. ఒకసారి నా వైపు చూడండి. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. ఇక్కడ ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం పేరు చెప్పండి. పెద్దగా చెప్పాలి. దుఃఖ సముద్రం. డెఫినెట్గా మీలో చాలామందికి సోషల్ స్టడీస్ తెలుసు. అరేబియా మహాసముద్రం విన్నారా? పసిఫిక్ మహాసముద్రం పేరు విన్నారా లేదా? అరే చెప్పాలి. ఎర్ర సముద్రం విన్నారా లేదా? నల్ల సముద్రం. అరే నవ్వుతారేంటి తల్లి? ఉంది నల్ల సముద్రం.
సార్ విజయ బ్రదర్ ఉందా లేదా? రష్యాకి దగ్గరలో కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం, ఎర్ర సముద్రం ఉంది, నల్ల సముద్రం ఉంది, పసిఫిక్ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం. ఈ పేర్లన్నీ విన్నారా లేదా? మ్యాప్లో ఎక్కడైనా దుఃఖ సముద్రం పేరు విన్నారా? విన్నావా? ఆ మ్యాప్ తీసుకురా నాయన. అమ్మ లైవ్లో ఉన్న బిడ్డలారా, మా వాడు దుఃఖ సముద్రం పేరు విన్నాడట. మీరెవరన్నా విన్నారయ్యా దుఃఖ సముద్రం పేరు? అరేబియా మహాసముద్రం విన్నారా? ఓ టీచర్ గారు, అరేబియా మహాసముద్రం పేరు విన్నారా? పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వినలేదంటే మిమ్మల్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే బైబిల్లో ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం పేరు విన్నారా? ఉంది సోషల్ స్టడీస్లో. నేను అడుగుతా, దుఃఖ సముద్రం పేరు ఎక్కడైనా విన్నారా? మిమ్మల్ని అడుగుతా. అందరు నా వైపు చూడండి, జూమ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, దుఃఖ సముద్రం ఎక్కడుంటుంది? అదిగో ఆ తమ్ముడు భలే కరెక్ట్గా చెప్తున్నాడు. టీ షర్ట్ తమ్ముడు ఆగాగు, అంబటి రాంబాబు కరెక్ట్గా చెప్పాడు. ఆ తమ్ముడు చూపించి ఎక్కడుంది దుఃఖ సముద్రం? అది ఒకసారి చూపించి తమ్ముడా. అంబటి టీ షర్ట్ వేసుకున్నాడు. ఎస్ తమ్ముడా, ఎక్కడుంది ఒకసారి చూపించు. ఎక్కడుంది? అంత పెద్ద సముద్రం ఉందా తమ్ముడా హృదయంలో? అది ఈ దుఃఖ సముద్రం ఎక్కడుంటుందో తెలుసా? గుండెల్లో ఉంటుంది. అయ్యా థ్యాంక్ యూ రైట్, థ్యాంక్ యూ. అది కూడా కరెక్టే, థ్యాంక్ యూ. ఈ దుఃఖ సముద్రం ఎక్కడుందో తెలుసా? హృదయంలో ఉంటుంది. సముద్రంలో నుంచి నీళ్ళు ఎట్లా ఉబుకుతూ ఉంటాయో ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క దుఃఖం. నేను చాలాసార్లు చెప్తా కదా, మనుషులంగా బయట కనపడేటప్పుడు నవ్వుతా పలకరిస్తాం. అక్క ప్రేసిలాడక్క, అన్నా ప్రేసిలాడన్నా. మనం నవ్వుతూ పలకరిస్తామంటే ఎదుటోళ్ళు అనుకుంటారు, అబ్బా ఎంత సంతోషంగా ఉన్నారా, వీళ్ళకి ఏ బాధ లేదనుకుంటా అన్నట్లుగా అనిపిస్తుంది. అదే మన జీవితంలో ఒంటరిగా గదిలోకి వెళ్తే కూర్చున్నామంటే చాలు కడవడి కన్నీళ్ళు. ఏంటి ప్రభా నా బ్రతికి ఎట్లయిపోయింది, ఏంటి ప్రభా నా పిల్లలు ఎట్లయిపోయారు, ఏంటి ప్రభా నా ఆరోగ్యం ఎట్లయిపోయింది, ఏంటి ప్రభా నా ఉద్యోగం ఎట్లయిపోయింది, ఏంటి ప్రభా నా వ్యాపారం ఎట్లయిపోయింది. ఏదో జీవితంలో కలలు కన్నానయ్యా, ఓ మంచి స్థితికి వెళ్తానని ఏవేవో కలలు కన్నానయ్యా, నా కలలన్నీ బ్రతుకులో కలలైపోయాయని ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడా, నీ గుండెల్లో దుఃఖ సముద్రం గూడు కట్టుకొని ఉందేమో. ఆ దుఃఖం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, నీ గుండెల్లో ఉన్న బాధ ఎవరితో పంచుకోవాలో అర్థం కాక, నీ హృదయ వేదన ఎవరితో పంచుకుంటే ఆ హృదయ భారం తీరిపోద్దో అర్థం కాక, పిచ్చోడ్లాగా పిచ్చిదానిలాగా దిక్కులు పెక్కటిల్లేలాగా ఒకవేళ ఈ రాత్రి అల్లాడిపోతున్నావేమో. నీ గుండెల్లోనే దుఃఖ సముద్రం గూడు కట్టుకొని ఉందేమో. భర్తకి చెప్పుకోలేక, భార్యకి చెప్పుకోలేక, కడుపును పుట్టిన పిల్లలకు చెప్పుకోలేక, లోపల కుమిలిపోతూ ఆ దుఃఖాన్ని బట్టి వ్యాధిగ్రస్తురాలై ఒకవేళ మంచాన పడిపోయేవేమో. గుండెల్లో దుఃఖ సముద్రం గూడు కట్టుకొని ఉందేమో. ఈ రాత్రి నేను ప్రకటించే ఈ దేవుడు దుఃఖ సముద్రాన్ని దాటింపచేసే దేవుడు. ఆ దుఃఖ సముద్రాన్ని అణిచివేయటానికి శక్తివంతుడైన దేవుడు. ఏ దుఃఖ సముద్రం నీ గుండెల్లో గూడు కట్టుకున్న ఈ దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు. ఏ దుఃఖం గుండెల్లో గూడు కట్టుకున్నాను, ఏ దుఃఖం మానసికంగా నిన్ను నలగొడుతుంది, ఏ దుఃఖం మనుషుల మధ్యలో తలెత్తుకోలేక ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది, నాలాంటిది ఎందుకు బ్రతకాలి, నాలాంటి వాడు ఎందుకు బ్రతకాలి, ఈ బ్రతికే కంటే నేను చస్తే మంచిదని చావును కోరుకుంటూ ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటే, తమ్ముడు చెల్లి నీకు ఒక శుభవార్త. నేను ప్రకటించే ఈ దేవుడు ఎవరో తెలుసా? దుఃఖ సముద్రాన్ని దాటింప చేయగలిగినటువంటి దేవుడు.
ప్రైజ్ ది లార్డ్. ఆ దుఃఖ సముద్రాలను అణచగలిగినటువంటి దేవుడు. ఆ సముద్రం ఎంత పెద్దదైనా, నీ నేలుబడి చేసిన సమస్య ఎంత భీకరమైనదైనా, నీ శక్తికి మించినదైనా, వాటిని అణచటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. విశ్వసించు అంతే. అది ఎంత భీకరమైన సముద్రమైనా ఈ దేవుడు ఎవరో తెలుసా? విశ్వసించు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయును గాక. నీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయును గాక. నీ అంగలార్పును నిశ్చయంగా దేవుడు నాట్యంగా మార్చునుగాక. ఎవరి దేవుడు? దుఃఖ సముద్రాన్ని దాటింపచేసే దేవుడు. నువ్వు చెప్పవచ్చు, అయ్యా నా బాధలో సముద్రం ఎంత విస్తారమో నా బాధ కూడా అంత విస్తారం అయ్యా, కొలవలేను. నీకు నాకు కలిగిన బాధే కాదు. బైబిల్లో ఒక భక్తుడు కూడా తన దుఃఖాన్ని దేంతో పోలుస్తాడు చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎంత చక్కగా ఉందో చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. నాతో కలిసి ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను. నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగు చేసిన యెడల నా విపత్తు సముద్రములో ఇసుక కన్నా భారముగా కనపడును. 2వ వచనం మరలా ఏమన్నాడండి? నా దుఃఖం చక్కగా తోచబడును గాక, సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. చూడండి ఆ మాటలు. నా దుఃఖం త్రాసులో తోచబడును గాక, నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగా. అంటే అంత దుఃఖం ఉంది అయ్యా. త్రాసులో పెట్టి చూస్తే ఎంత దుఃఖం ఉందయ్యా నీ గుండెల్లో, ఎంత బాధ ఉందయ్యా నీ గుండెల్లో. 3వ వచనంలో అంటాడు, సముద్ర తీరమందలి ఇసుక కన్నా నా దుఃఖం ఇంకా బరువుగా ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, చుట్టూత ప్రజలకి నవ్వుతూ కనపడ్డావేమో, ప్రజలు నీ పెదాల మీద ఉన్న నవ్వును చూశారేమో. ఈ రాత్రి నేను ప్రకటించే నా దేవుడు, ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో, ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో, ఈ దేవుడు ఈ రాత్రి నీ హృదయంలోకి తొంగి చూస్తున్నాడు. సముద్రం కంటే విస్తారమైన దుఃఖం గుండెల్లో పెళ్ళుబుకుతూ ఉందేమో. ఒక శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? నీ దుఃఖాన్ని దేవుడు త్రాసులో తోస్తున్నాడు. ఆమేన్. మీరు అనొచ్చు, అన్నయ్య దేవుడు త్రాసులో నా దుఃఖం దూస్తే దీనికి ఆమెనే ఉందన్నయ్య అని అంటారా? ఎందుకు త్రాసులో తోస్తున్నాడో తెలుసా? శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని ఇవ్వటానికి దేవుడు తోస్తున్నాడు. నువ్వు అనుభవించిన శ్రమకు ప్రతిగా, నీవు అనుభవించిన దుఃఖానికి ప్రతిగా 2 దీవెన దేవుడు నీకు అనుగ్రహించడానికి నీ దుఃఖాన్ని త్రాసులో తోస్తున్నాడు. ఎందుకు ఆయన త్రాసులో తోస్తున్నాడో తెలుసా? నువ్వు శ్రమ నొందిన ఏండ్లు దేవుడు లెక్కిస్తాడు, కన్నీళ్లు కార్చిన ఏళ్ళు లెక్కిస్తాడు, దుఃఖపడిన ఏళ్ళు లెక్కిస్తాడు. నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చిన దినాలు దేవుడు లెక్కిస్తాడు. నేల మీద నువ్వు కాచిన కన్నీటి చుక్కలు దేవుడు లెక్కిస్తాడు. మరి విశేషంగా ఎంత శ్రమను, ఎంత దుఃఖాన్ని అనుభవించావో నీ దుఃఖమంతా దేవుడు కొలుస్తాడు, నీ నిందను దేవుడు కొలుస్తాడు. ఎందుకో తెలుసా? నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వటానికి. రెట్టింపు ఘనత ఇవ్వాలంటే ముందు నువ్వు ఎంత నింద పొందావో దేవుడు కొలవాలి కదా. రెట్టింపు సంతోషం నీకు ఇవ్వాలంటే ముందు నువ్వు పొందుకున్న దుఃఖాన్ని దేవుడు కొలవాలి కదా. అందుకనే ఈ రాత్రి వాక్యం వింటున్నా ఎలారా, నీ దుఃఖం వ్యర్థం కాదు, నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. గుండెల్లో దుఃఖ సముద్రం పెళ్ళుబుకుతూ చుట్టూతో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారోనని నోట్లో గొడ్డ అడ్డం పెట్టుకొని, నోట్లో బట్ట కుక్కుకొని కుమిలి ఏడుస్తున్నావేమో. శుభవార్త, నీ దుఃఖాన్ని త్రాసులో తోస్తున్నాడు. యోబు దుఃఖాన్ని త్రాసులో తూసి 2 ఘనత యోబుకి ఇవ్వలేదా?
రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇవ్వలేదా? యోబు జీవితంలో దేవుడే కార్యం చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ దుఃఖ దినాలు సమాప్తం చేసి నీ దుఃఖానికి ప్రతుగా రెండంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక. ఈ దేవుడు ఎవరో తెలుసా? దుఃఖ సముద్రాన్ని దాటింప చేసి సముద్ర తరంగాలను అణిచివేసే దేవుడు. ఒకవేళ నువ్వు అనొచ్చు, అన్నయ్య నాకున్న సమస్యలు మీరు చెప్పినంత తేలికైనవి కాదన్నయ్య, అమ్మో నన్ను ఆవరించిన సమస్యలు మామూలు సమస్యలు కాదన్నయ్య, నా శక్తికి మించిన సమస్యలు అన్నయ్య అని అంటావా? ఒక మాట, నీ శక్తికి మించినవి అయి ఉండొచ్చు, నీ దేవుని శక్తికి మించినవి కాదు కదా. నీ బలానికి మించినవి అయి ఉండొచ్చు, నీ బలానికి మించినవి అయి ఉండొచ్చు, దేవుని బలానికి మించినవి కాదు కదా. నీ సామర్థ్యానికి మించినవి అయి ఉండొచ్చు, దేవుని సామర్థ్యానికి మించినవి కాదు కదా. నీ సమస్య ఎంత బలమైనదైనా నీ దేవుని ఎదుట ఆఫ్టర్ ఆల్. అందుకనే కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి. 93వ కీర్తన 4వ చరణం. మొన్న ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో కూడా చెప్పాను. రైట్, నాతో కలిసి. విస్తారమైన జలముల ఘోష కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఆ బలిష్ఠుడైన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం ఆకాశమందలి యెహోవా, పెద్దగా చెప్పాలి లైవ్లో ఉన్న బిడ్డలు కూడా, ఆకాశమందలి యెహోవా బలిష్ఠుడు. దేనికంటే? విస్తారమైన జలముల ఘోష కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమందలి యెహోవా బలిష్ఠుడు. నిన్ను ఆవరించిన సమస్యలు విస్తారమైనవి ఉండొచ్చు తల్లి, విస్తారమైన సమస్యలు ఆవరించి ఉండొచ్చు, బలమైన సమస్యలు ఆవరించి ఉండొచ్చు. నీ దేవుడు ఎవరో తెలుసా? వాటికంటే బలిష్ఠుడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. లైవ్ చూస్తున్న తల్లి, నా ప్రీతముడా, ఏ దుఃఖంతో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావో యేసు నామం పేరిట రాగల దినాల్లో ఆ దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పు, ఆమెన్. ఆ దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయబోతున్నాడు. ఆ విస్తారమైన జలముల ఘోషను దేవుడు అణచబోతూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? నిన్ను ఆవరించిన సమస్యలన్నిటికంటే ఆకాశమందలి యెహోవా. అసలు ఆ మాట పవర్గా చెప్పాలండి. ఎలాంటి వాడటమ్మా? అబ్బా సంపూర్ణమ్మ తల్లి ఎలాంటి వాడట ఆయన? మీరు పెద్ద వయసు అనుకోవద్దు, చెప్పండి గట్టిగా. నిన్ను ఆవరించిన సమస్యల కంటే నీ దేవుడు బలిష్ఠుడు. అవి విస్తారమైన జలముల ఘోష కంటే ఆకాశమందలి యెహోవా బలి. అందుకనే ఇది పాత నిబంధనలో అంటారా, కొత్త నిబంధనలో కూడా యోహాను పత్రికలో యోహాను మొదటి పత్రికలో అంటాడు కదా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉన్నవాడు, నీలో ఉన్న వాక్యం, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న యేసుక్రీస్తు వారు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన బలిష్ఠుడు. ప్రతి దుఃఖ సముద్రాన్ని దేవుడు అణిచివేయును గాక, దాటింప చేయును గాక. ఈ దేవుడు ఎవరంటే, ఆటంకాలను వణిచి అల్లరి జనం చుట్టూతా చేరారా వాళ్ళని అలుస్తాడు. పొగరుబట్టిన మాటలు మాట్లాడే వ్యక్తులు నీ చుట్టూతా ఉన్నారా వాళ్ళని అనుస్తాడు. గుండెల నిండా దుఃఖ సముద్రం పెళ్ళుబుకుతుందా వాటిని అనుస్తాడు. దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయును గాక. ఆఖరి మాట చెప్తాను, దేవుడు ఏమనుస్తాడు? అసలు వీటన్నిటికంటే గొప్ప మాట ఉంటుంది చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం. బహు చక్కటి విలువైన మాట అక్కడ రాసి ఉంటుంది. అందరూ ఆ మాట టిక్ చేసుకోండి. ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో ఈ మాట మనందరి బ్రతుకులో దేవుడు రూఢిపరచునుగాక, నెరవేర్చునుగాక. అందరూ చూడాలి. 7వ అధ్యాయం 18-19 వచనాలు.
నాతో కలిసి చెప్పండి. తమ స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచాడు. 19వ వచనం పెద్దగా చెప్పండి ఇక్కడ. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నువ్వు పడవేతువు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 19వ వచనంలో అంటాడు, వారి దోషములన్నిటినీ నీవు అణిచివేయుదు. ఏమని చేస్తాడట? చెప్పాలి. ఎక్కడుంది ఈ దోషం, ఎక్కడుంది ఈ పాపం? మన సొంత శరీరంలోనే ఉంది. క్రైస్తవ జీవితంలో అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పంటారా? 10 లక్షల రూపాయల జీతం కలిగిన ఉద్యోగం సంపాదించిన దానికంటే పవిత్రమైన జీవితం జీవించడానికి మించిన ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. ఏం ఒక్కళ్ళు ఆమెను చెప్పలా? 10,000 రూపాయల ఉద్యోగం అంటేనే మీరు ఆమెను చెప్పేటట్టున్నారు. వింటారా? 7 అంతస్తుల భవంతిలో బ్రతికేదానికంటే, కోట్ల రూపాయలకు పడిగెత్తే దానికంటే, కారపు మెతుకులు తిన్న నీతి న్యాయాలు కలిగి, పవిత్రత కలిగి, ఏ దోషానికి అప్పగించబడకుండా, ఏ అపవిత్రతకు అప్పగించబడకుండా పవిత్రంగా బ్రతికితే అంతకు మించిన ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను అణిచేస్తాను అన్నాడు. ఏమణుస్తావు? నీలో ఉన్న పాపాన్ని దేవుడు అణిచివేయునుగాక, నీలో ఉన్న దోషాన్ని దేవుడు అణిచివేయునుగాక, నీలో చెలరేగుతున్న ఉవ్విళ్ళురుతున్న ప్రతి అపవిత్రమైన దురాశ సంబంధమైన ప్రతి అపవిత్రమైన కోరికను యేసు నామం పేరిట దేవుడు అణిచివేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దేన్ని అణిచేస్తానంటున్నాడు? ఒక మాట, నీలో ఉన్న పాపం అణిచివేయబడిందా? నీ దోషం అణిచివేయబడిందా? ఖచ్చితం, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడింది. పరిశుద్ధతకు దేవుని ప్రణాళికకు అవినావభావ సంబంధం ఉంది. ఆమెన్ చెప్దాం. ఏం చెప్పాను? ఆమెన్ చెప్పానా? కాదు. ఏం చెప్పాను? పరిశుద్ధతకు నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి అవినావభావ సంబంధం ఉంది. దైవజనమ, చాలాసార్లు నీ మీద దేవుని ప్రణాళిక నిర్వీర్యం అవటానికి దేవుడు కారణం కాదు, నీ పాపమే చాలాసార్లు కారణమవుతుంది. సంసోన్ జీవితంలో సంసోను మీద దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోవటానికి సంసోనా కారణం, దేవుడా కారణం? మాట్లాడలా, మరలా పెద్దగా చెప్పాలి. సొలొమోను పట్ల దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోవటానికి కారణం దేవుడా సొలొమోనా? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఇస్కరియోతు యోధా పట్ల దేవుని ప్రణాళిక నిర్వీర్యమైపోవటానికి కారణం ఇస్కరియోతు యోధానా దేవుడా? ఇస్కరియోతు యోధానే. దైవజనమ, నీ జీవితంలో కూడా నీ పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళికలు నిర్వీర్యం ఎక్కడైపోతున్నాయో తెలుసా? దేవుని ఇష్టానుసారంగా బ్రతక్క, పాపాన్ని జుర్రుకుంటూ, అపవిత్రతను జుర్రుకుంటూ, లోకస్తుడిగా బ్రతకటాన్ని బట్టే నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నిర్వీర్యమైపోతుంది. పర్వాలేదు, కానీ ఈరోజు దేవుడు ఏమంటాడో తెలుసా? నీలో చెలరేగుతున్న పాపపు పొంగును నేను అణిచివేయబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నీలో చెలరేగుతున్న ప్రతి అపవిత్రపు పొంగును, దురాశ సంబంధమైన పొంగును నా దేవుడు నీ లోపల అణిచివేయునుగాక. అణిచివేసి ఏం చేస్తానంటాడంటే, నీ దోషాన్ని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఉండునట్లుగా ఎక్కడ పడేస్తానంటాడు? అగాధ చెప్పాలి అగాధ. దైవజనమ, హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడు. ఈ దేవుడు ఎంత భీకరుడంటే, పశ్చాత్తాపడితే మన పాపాన్ని దేవుడు మనకి ఎంత దూరం చేస్తాడో బైబిల్లో ముద్దాడే ఒక మాట మీకు తెలిసి ఉండొచ్చు, రెఫరెన్స్ ఏం అవసరం లేదు, నా వైపు చూడండి. దేవుడట మన దోషాన్ని, మన పాపాన్ని తూర్పునకు పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తాడట. తమ్ముడు, నా మాట అర్థమైందా? విజయ్ బ్రదర్, నీకు సోషల్ స్టడీస్ మంచి అవగాహన ఉంది. తూర్పు నుంచి పడమరకి ఎంత దూరం? భారతదేశానికా?
అంటే భారతదేశానికి ఒక్కదానికి తూర్పు పడమర ఉంటుందా? ఈ విశ్వానికి తూర్పు నుంచి పడమరకి ఎంత దూరం? కొలిసి వస్తావా? ఇక వచ్చేది ఉండదు. ఈ రోజు వరకు కొలత తెలియదండి. తూర్పు నుండి పడమరకి ఎంత దూరం? సరే, లైవ్ చూస్తున్న బిడ్డలు ఎవరికైనా తెలిసామో చేతులు ఎత్తని చూద్దాం. అమ్మ రాజమండ్రి రెబకా సిస్టర్ మీకేమైనా తెలుసా? సరే కొలిసిరండి అమ్మ, కొలిసిరండి. ఇక వచ్చేది ఉండదు. తూర్పు నుండి పడమటికి ఎవ్వడు ఈ రోజుకి కొలత తెలియదో. నీవు నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలే కానీ నీ పాపాన్ని నీకు దేవుడు అంత దూరం చేస్తాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలోను మనకు తమ్ముడు పశ్చాత్తాపడు. నీ ఆలోచనలు సరైనవి కాదా? తప్పుడు ఆలోచనలు వస్తున్నాయా? దేవుని కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాపడు. ఇంకెన్నడూ అపవిత్రపు ఆలోచన నీ మనసులో కూడా రాకుండా తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆ తప్పుడు ఆలోచన అంత దూరపరచునుగాక. స్మోకరవా, డ్రింకరవా, అశ్లీలమే, దేవునికి ఆయాసకరమైన గుణాలు ఏవైనా ఉన్నాయా? హృదయపు లోతులో నుంచి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. నీ దోషాన్ని దేవుడు అణిచివేయటం మాత్రమే కాదు, నీ పాపాన్ని అణిచివేయటం మాత్రమే కాదు, అతిక్రమాన్ని దేవుడు నీకు దూరం చేయటం ప్రారంభిస్తాడు. ఎంత దూరం చేస్తాడు అంటే తూర్పు నుండి చెప్పాలరా తల్లి, తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆ బలహీనత ఇంకెన్నడూ నీ లోపట కనబడకుండా ఒక నవనూతనమైన వ్యక్తిని నీలో నుంచి దేవుడు పుట్టిస్తాడు. అసలు ఈ అద్భుతానికి మించిన అద్భుతం ఏముందండి? తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో అంత దూరం మన అతిక్రమములను దూరపరిచి ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, ఏ అతిక్రమం ఈ రాత్రిని ఏలుబడి చేస్తుందో, ఏ బలహీనతలో నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాయో, యేసు నామం పేరిటి రాత్రి అతిక్రమాలు దేవుడు నీకు దూరపరచునుగాక. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరం యేసు నామములో దేవుడు వాటిని వెళ్ళగొట్టునుగాక. ఒక మాట ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 50వ అధ్యాయం 20వ వచనం. 50వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలీల దోషము వెదికినను అది కనబడకుండును, యోధా పాపములు వెతికినను అవి దొరకవు, శేషించిన వారిని నేను క్షమించెదను, ఇదే యెహోవా వాక్కు. లైవ్లో ఉన్న బిడ్డలారా ఒకసారి ఆ మాట తెరవండి, ప్రార్థన చేసుకుందాం. ఆ వచనం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకుందాం. ఏమని రాసి ఉంటుంది? అందరు చూడాలి. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలీల దోషము వెతికినను కనబడదు, యోధా పాపము వెతికినను, దోషం వెతికినా కనపడదు, పాపం వెతికినా దొరకదు. విన్నారు ఇక్కడ? ఆ కాలమున. ఆ కాలం ఏ కాలమో కానీ మీరు అనండి ప్రభుత్వం, దేవా ఈరోజు సెప్టెంబర్ నెల, ఇవాళ తారీఖు ఎంతమ్మా? ఎంత? సెప్టెంబర్ 4వ తారీఖు. ఈ రాత్రి నుండి నేను మీ సన్నిధికి చేరే వరకు నాలో పాపం ఎంత వెతికినా పాపం కనపడకూడదయ్యా, దోషం కనపడకూడదయ్యా. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో నా బలహీనతలు నాకు దూరం చేయయ్యా. వాటిని అణిచేయి. నీ దేవుడు ఎవరో తెలుసా? అవరోధాలను వణిచి నీ మీద తనకున్న ప్రణాళిక తప్పకుండా దేవుడు నెరవేర్చుతాడు. ఈ ప్రవచనపు మాట మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక.